ఇది మాటలతో వర్ణించిన సందర్భం. టార్గెట్స్ అంతా ఏం చేశా అనుకుంటాను, నాకు అప్పుడే నడుస్తుందంతా. కానీ నాకు రెండు పిల్లలు అనమాట, వాళ్ళంతా సంయుక్తనే నేను ఎవరితో కూడా గట్టిగా మాట్లాడినాను అంటే మీరు వాళ్ళిద్దరూ ఉన్నారు ధైర్యంతోనే నేను ఎవరితో మాట్లాడాను. ఆ ధైర్యాన్ని ఇచ్చిన మీకు అందరికీ థ్యాంక్ యూ. ఈ ధైర్యం ఎక్కడా రాదనమాట, వేరే సబ్డివిజన్లో ఎక్కడెక్కడైనా రాదు నాకు తెలుసు. ఎందుకంటే ఇటువంటి మంచి పేరు మంచి స్టాఫ్ దొరకడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను మీకు నేర్పించాలనుకుంటున్నారు, మీరు నాకు నేర్పించారు. ఎందుకంటే ఫస్ట్ మీరు నాకేమి తెలియకుండా నేను ఒక్కొక్కరు పోతే ఒక్కొక్క విషయం నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరూ ఒక ఆనందం లాగా నాకు నేర్పించారు. ఎట్లా ఏ పేస్మెంట్ చేయాలా, ఎట్లా టాపర్ రావాలా, ఎట్లా చేయాలి అసెస్మెంట్లు, ఎట్లా ఎస్ఎం క్లాసిక్ పోతే ఎట్లా చేసి కావాలా, ఇవన్నీ ఒక పాఠాల్లో నేర్చుకున్నాము. ఒక ₹1,00,000 అకౌంట్ తీడి ఒక 100 అకౌంట్ ఎట్లా కష్టంగా దొరికి చేయాలా, అవంతా ఈ అంతా ఓటుగా సాగించో నేను ఈ అభినందనలు పొందుతున్నాను. ముఖ్యంగా పుంగూరు అసలు స్టాఫ్ కి, పుంగూరు సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు. అలాగే వాళ్ళిద్దరూ చేసిన కృషి వల్లనే నేను, ఎందుకంటే నేను ఎక్కడికి పోయి కూడా ఉన్నాం, ఎవరితో మాట్లాడి కూడా ఉన్నాం. చెప్పాను అంటే వాళ్ళు చేస్తారు, అంత అభిమానంతో చూసుకున్నాను. కాబట్టి థ్యాంక్ యూ. మేడం చెప్పినట్టు విద్యార్థి మేడం వాళ్ళంతా ఒక గ్రూప్ లో ఉన్నారు, వాళ్ళ సహాయాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే ఎక్కడికి పోయినా మనం మాట్లాడతాం కానీ దగ్గర ఉన్నది వేరు, దూరం అయిపోవడం వేరు. ఎంతో బాధగా ఉన్నా మీరంతా లీడర్షిప్ లో ఇలానే చేసుకుంటూ, ఎందుకంటే నేను లక్కీగా పుత్తూరు పైన పుత్తూరుకి వెళ్తుంటాను అనమాట. ఎప్పుడు మిమ్మల్ని బాగా చేస్తూనే ఉంటాను. మీరంతా బాగా చేసుకొని పిఏలో అంతా అయితే ఎక్కడైనా సరే కాంటాక్ట్ అనేది ఫోన్ లో పోదన్నమాట. సో మీ స్టేటస్ అంతా చూసి పిఐ మన సర్దార్ అందరూ మంచి పొజిషన్కి వెళ్ళాలి, వాళ్ళ కామెంట్ బాగా చూసుకోవాలని కోరుకుంటూ విరమిస్తున్నాను.